వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో కలర్ఫుల్గా బాగుంటుంది. దానికి మనకు లోకల్ ఆరెంజ్ కంటే కూడా హైబ్రిడ్ ఆరెంజెస్ వస్తాయి కదా, ఆ కలర్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో దాంతో కనపడడానికి కూడా బాగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో వీటిని మనం ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్, జిగ్జాగ్గా కట్ చేసుకోవడం. ఇలా సో ఈ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మనకు. ఇలాగే బ్రైట్ కలర్లో ఉండే వేరే వేరే వెజిటేబుల్స్ని కూడా తీసుకొని మనం కట్ చేసేయచ్చు. ఓకే, సో కీరా, సో ఇది స్టెమ్ లాగా తీసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే లీవ్స్ ఇస్తున్నాం. సో హాఫ్ దాంట్లో కొంచెం చిన్న సైజులో కట్ చేసేసి ఓకే, బ్లాక్ గ్రేప్ తోటి కూడా బాగుంటుంది డార్క్ కలర్లో. సో బేస్లో కొంచెం అలా గ్యాప్ వదిలేకుండా కొంచెం కవర్ చేస్తే బాగుంటుంది. దానికి నేను నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. ఓకే, చిన్నగా సీనరీ టైప్లో మనకు ఫ్లవర్ బొకే లాగా బాగా వస్తుంది. సో ఇలాంటి ప్లేట్ గార్నిష్ని ఈజీ మెథడ్లో సింపుల్గా మనం అలా జిగ్జాగ్ కట్లు చేసేసుకొని ఒక్క నైఫ్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి డిజైన్లు ఎన్నో మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ట్రై చేస్తూ ఉండండి.